చేనేత పరిశ్రమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, చేనేత కార్మికులకు ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ అన్నారు. ఆర్మూరు పట్టణంలో ఇయర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన జరగబోయే నేషనల్ హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా చేనేత కార్మికులందరికీ శుభాభినందన తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యలు ఏంటి, వారు చేస్తున్నటువంటి కృషికి సరైన ప్రతిఫలం లభిస్తుందా అనే అంశం పైన మాట్లాడారు. ఆర్మూర్, సిరిసిల్ల, రఘునాథపురం, ముంబై, భీమవడి ప్రాంతాలతో పాటు ముఖ్యంగా వారణాసిలో చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఇంతకు ముందు చేనేతకు ఉన్నంత ప్రాధాన్యం, ఆదరణ ఇప్పుడు లేకుండా పోయిందన్నారు. ఫలితంగా చేనేత కార్మికులకు సరైన ఉపాధి దొరకక, సరైన జీతభత్యాలు, గుర్తింపు కార్డు లేక, పెన్షన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. కావున ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు, పాలకులు శ్రద్ధ వహించి చేనేత కార్మికుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. అలాగే ప్రజలు కూడా చేనేత దుస్తులను కొనుగోలు చేసి కార్మికులను ప్రోత్సహించాలన్నారు. చేనేత కార్మికులకు నేరుగా ఆర్థిక భరోసా కల్పించే పథకాలను ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు. చేనేత వస్త్రాలకు ఆన్లైన్ మార్కెటింగ్ మరియు గ్లోబల్ ప్రచారం కల్పించాలన్నారు. ప్రజలందరూ చేనేత కార్మికులను, చేనేత పరిశ్రమలను ప్రోత్సహించాలని మరోసారి ఆయన విజ్ఞప్తి చేశారు. నమస్తే ఆర్మూర్. ఈరోజు ఆగస్టు 7th నాడు జరగబోయే నేషనల్ హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా చేనేత కార్మికులందరికీ కూడా శుభాభినందన తెలియజేస్తూ, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క సమస్యలు ఏంటి, వారు చేస్తున్నటువంటి కృషికి సరైన ప్రతిఫలం లభిస్తుందా అనే దానిపైన చిన్న డిస్కషన్ చేస్తే, ఆర్మూరు, సిరిసిల్ల, రఘునాథపురం, ముంబై, భీవండి, అలాగే ముఖ్యంగా వారణాసి, కేంద్ర ప్రభుత్వ మనకు సంబంధించిన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వారణాసిలో కూడా పద్మశాలీలు, బనారస్ శారీస్ అని మనం అందరం వింటుంటాం. అక్కడ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆర్మూర్నే ప్రాతిపదికగా తీసుకుంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా జనమందరం కూడా అక్కడికి వెళ్ళి మంచి చేనేత వస్తువులు తీసుకునేది ఇప్పుడు చాలా మారిపోయింది. వారందరికీ కూడా ఉపాధి దొరకక, వర్క్ దొరకక, వారి యొక్క జీతభత్యాలు లేక, అలాగే వారికి సంబంధించినటువంటి కార్డ్స్ లేక మరియు పెన్షన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. సో దీనిపైన ఈరోజు చేనేత దినోత్సవం ఏదైతే అనుకుంటున్నామో ఆ రోజు ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ కొంచెం శ్రద్ధ వహించి ప్రజలందరూ కూడా ఈ యొక్క చేనేత అంటేనే ఒక నాణ్యతకు సంబంధించింది, మంచి వస్తువులు. గాంధీజీ గారు కూడా ఈ యొక్క రాట్నం కానీ, ఈ వంటి ఖాదీ అనేది ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి పద్మశాలీలే కాకుండా ఎవరైతే చేనేత నేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదరించాలని, ప్రజలందరూ కూడా వీటిపైన దృష్టి కేంద్రీకరించి వారి యొక్క జీవనాన్ని అప్లిఫ్ట్మెంట్ కోసం, అప్గ్రేడేషన్ కోసం మీరు అందరు సహకరించాలని, గవర్నమెంట్స్ కూడా వీరికి పెన్షన్స్ రాకుండా పెన్షన్స్, వారి యొక్క జీవన విధానాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఆర్మూర్ చేనేత సహకార సంఘం ఏదైతుందో ఇటువంటి మంచి కార్యక్రమాలను ఇంకా పెంపొందించాలని, అలాగే ఆర్మూర్ పట్టు చేనేత ఉంది, దాన్ని కూడా ఇదే రకమైనటువంటి ఉపాధిని కల్పించాలని. ఇప్పుడు ఏది అవకాశం లేకుండా వీరు ఇదే రంగంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ కంపల్సరిగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో నుంచి వీరందరికీ కూడా లైఫ్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి సహాయ సహకారాలు కానీ, లోన్స్ కానీ, లేదంటే ఆర్థిక సహాయం కానీ, లేదంటే ఇంకా నిధులను గవర్నమెంట్ వీరికి ప్రొవైడ్ చేసి వీరి యొక్క ఉత్పాదకత మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్కిల్ఫుల్ వర్కర్స్ కాబట్టి చాలామంది మహిళలు ఉన్నారు, చాలామంది పురుషులు ఉన్నారు. వారికి సరైన టైం లేక, సరైన ఉపాధి లేక, సరైనటువంటి వర్క్ ఆర్డర్స్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా అటు పోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరు కూడా, పాలకులు కూడా దీనిపైన దృష్టి పెట్టుకొని కంపల్సరీగా వీరిని అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత మనందరి. జనం కూడా, అందరు కూడా, ప్రజలందరూ కూడా ఈ చేనేత వస్తువులను యూజ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా వారిని మనలో భాగమే కాబట్టి వారందరినీ కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ రాజశేఖర్. థ్యాంక్ యూ. ఆర్మూరు మండలం చేపు గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో యువతకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా సిఐ సత్యనారాయణ గౌడ్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి యువత దేశ భవిష్యత్తుకు వెన్నెముక అని, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మొబైల్ వినియోగాన్ని తగ్గించి సోషల్ మీడియా మరియు ఇతర వ్యర్థమైన అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యా వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం యువతకు షీటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో
కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కట్క శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ విఘ్నేశ్వర్, వారి బృందం, షీటీం సభ్యులు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఏ కంపెనీ సీఈఓ అనగా మీకు మాత్రం పోలీస్ స్టేషన్, మీ లోకల్ పోలీస్ స్టేషన్లో క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అవసరం. అందుకనే డిసిప్లిన్ నుండి బయట ఎక్కడ కూడా మీరు హవార పనులు చేయడానికి మేము ఇక్కడికి వచ్చి ఎవరైనా చేయడం జరుగుతుంది. మీ లైఫ్ అంతా స్పాయిల్ చేస్తుంది. క్షణిక ఆలోచన మీరు చేసేది. ఎప్పుడైనా మీరు బయట ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలు కానీ మీరు తాగి బండి డ్రైవింగ్ చేసినా, బయట తెలిసి గొడవ పడ్డా, వన్స్ ఒకసారి కేసు రిజిస్టర్ అయిందంటే మీ కెరియర్ అంతా కొలాప్స్. అది జరిగితే తెలుస్తుంది, అనుభవిస్తే తెలుస్తుంది. వాచ్మెన్ ఏదైనా కంపెనీలో ఏదైనా అటెండర్ కాకుండా వాళ్ళ క్యారెక్టర్ ఏంద్రా బాబు, పోలీస్ స్టేషన్ సర్టిఫికేట్ తీసుకురా వాళ్ళు అటెండర్ ఉండాలని. ఈ రోజుల్లో వాళ్ళ క్యారెక్టర్ ఏంటని అర్థం చేసుకోండి. లైఫ్ని మీరు ఇప్పుడు తెలియదు, దాన్ని ప్రాక్టికల్గా అనుభవించడం అడగండి. బయటికి పోయినాక మీ సీనియర్స్ అడగండి. ఒక 2 years ఖాళీగా ఉంటే ఏంటి అసలు లైఫ్లో ఏం చేయాలనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మనకంతా ఏంటంటే టైం టు టైం ఫుడ్, బెడ్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి పేరెంట్స్ ఫీజులు కడుతుంటారు, అన్నీ చేస్తుంటారు. కెరియర్ అనేది బయటికి వెళ్ళాక తెలుస్తుంది ఏం చేయాలి. అరే మనం ఆ టైంలో ప్రిపేర్ కాలేదు, ఏం లేదు, అప్పుడు తెలుస్తుంది. అంతా మీరు సినిమాలో చూసినట్టుగా మీ యొక్క రహస్యాలన్నీ గోప్యంగా పెట్టుకుంటాడు. మనం అటు ఇటు పోయించిన ఫోటోస్, పిక్స్ అన్ని మనం దగ్గర పెట్టుకుంటాం. వాడు ఏం చేస్తాడు, అదే పిక్ ఒక రోజు ఏం చేస్తాడు, ఈ తల భాగం మీద పెట్టి మిగతా భాగాలను ఎడిట్ చేసి అదే పిక్ పంపించి, నేను చెప్పినట్టు నువ్వు వింటావా, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టానా, లేకుంటే పేరెంట్స్ గ్రూప్ లో పెట్టానా, కాలేజ్ గ్రూప్ లో పెట్టాలని నేను భయప్రాంతం గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారమ్మా, ఇటు స్కూల్లో టీచర్స్ కు చెప్పుకోలేరు, ఇంటి దగ్గర పేరెంట్స్ చెప్పుకోలేరు. లాస్ట్కి ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా మీరు ఏదైనా డ్యామేజ్ చేస్తే మీ కూల్ డ్రింక్స్ లో మత్తు పని కలుగుతారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు సేవలందించిన ఆరోటన్ పోలీస్ సిబ్బందిని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. ఆరోటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆల్రేమన్ హోటల్ నుండి నిజాం ప్యాలెస్ ఫంక్షన్ వరకు గల బోధన వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలిచి వాహన రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. ఆరోటన్ ఎస్ఐ సందీప్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ జక్రయ్య, హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ను సమర్థవంతంగా నియంత్రించారు. డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహం నిలిచిపోవడం గమనించిన సిబ్బంది సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసి జేసీబీల సహాయంతో డ్రైనేజీలను ఉదయం నుండి సాయంత్రం వరకు పూర్తిగా శుభ్రం చేయించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అత్యంత అంకితభావంతో విధులు నిర్వహించిన పోలీస్ శాఖ సిబ్బందిని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో వారు భవిష్యత్తులో కూడా ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు ఆశలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం అభినందనీయమని, ప్రజాసేవ పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జకరంపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ బట్టు శివప్రసాద్, ఉప సర్పంచ్ శ్రీపతి భూమిక శేఖర్లు స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ నిర్మల్ పట్టణ వాస్తవ్యులు రాజ్ కుమార్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేశామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో కూడా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసారెడ్డి, ఏఐపిసి అధ్యక్షులు సంధ్య, విడిసి కోశాధికారి గౌడసాగర్, పాఠశాల ఉపాధ్యాయులు ముత్తన్న, స్వప్న తదితరులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమానికి బట్టల వితరణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, ఏడీసీ ప్రెసిడెంట్ గారికి, ఏఐపిఎస్ మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా రాజ్ కుమార్ రెడ్డి సార్ గారి తరఫున మేడం గారు బట్టల వితరణ
పంపిణీ కార్యక్రమంలో భాగంలో అందరూ పాల్గొని పిల్లలకు వితరణ చేయడం అందరికీ సంతోషంగా ఉంది. పిల్లలు కూడా సంతోషంగా తీసుకొని నేడు బ్రహ్మణపల్లి దక్కంపల్లి మండలం ప్రాథమిక పాఠశాలలో 53 మంది విద్యార్థులకు రాజ్కుమార్ రెడ్డి గారు నిర్మల్ వాస్తవ్యులు ఈరోజు బ్రహ్మణపల్లి గ్రామానికి విద్యార్థులకు వితరణ చేయడం జరిగింది కాబట్టి వారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో యాదాద్రిలో ఇటీవల జరిగిన భరతనాట్యంలో ఉత్తమ అవార్డు పొందిన హనిషాను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముత్కూరు లింగగౌడ్ ఘనంగా సన్మానించారు. ఇటీవల యాదాద్రిలో నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామికి సంగీత నృత్య నీరాజనం కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ చాటినందుకు నిర్వాహకులు ఆమెను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు జ్ఞాపిక అందజేశారని, ఈ సందర్భంగా చిన్నారిని ఈ రోజు మరింత ప్రోత్సహించిన ఉద్దేశంతో ఘనంగా సన్మానించామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ యోజన సంఘం ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, హౌసింగ్ బోర్డు గౌడ సంఘం అధ్యక్షులు లింబాగౌడ్, ప్రధాన కార్యదర్శి గంగాధర్ గౌడ్, ఉపాధ్యక్షులు సురేందర్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ గౌడ సంఘం ఆధ్వర్యంలో మా మన్మరాలైనటువంటి జుబాజీ లింబాద్రి గౌడ్ వాళ్ళ మన్మరాలు సతీష్ గౌడ్ మౌనికాల కూతురు అంశిక ఈరోజు భరతనాట్యంలో ఉత్తమ ప్రైజ్ సాధించి అవార్డు తీసుకురావడానికి ఈ అవార్డు 5వ అవార్డు ఇది. మరి యాదగిరిగుట్ట దగ్గర నరసింహస్వామి ఆశీస్సులతో నరసింహస్వామి అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ చిన్నారి ఇంకా ఎన్నో ప్రోగ్రాం చేస్తూ జాతీయ స్థాయికి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మా గౌడ ముద్దు బిడ్డ, మరి మా కాలనీ చిన్నారి కాబట్టి మరి ఆమెకి అందరికీ ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఇక ముందు మంచి ప్రదర్శనలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని కోరుతా ఉన్నాము. మా అందరి ఆశీస్సులు ఆ భగవంతు ఆశీస్సులు చిన్నారికి నిండుగా ఉండి మరి భరతనాట్యంలో ఆర్ముఖ్య కాదు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలాలని ఇప్పుడు చిన్న మొక్కమంది చేస్తుంది కాబట్టి మరి ఇంకా తర్వాత పెద్దగా చాలా ఉన్నత అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం క్రమశిక్షణ పెట్టి ఎంత శిక్షణకు వాళ్ళ పేరెంట్స్ కూడా గర్వకారణం. ఎందుకంటే వాళ్ళు కూడా పద్ధతులతో నేర్పించిన నుంచి కూడా వాళ్ళ కృషి వాళ్ళందరూ సమిష్టి కృషి పని ఈ చిన్నారి ఇంకా నృత్య ప్రదర్శనలు చేసి మన ఆత్మకే గర్వకారంగా నిలాలని కోరుతా ఉన్నాం. ఆ భగవంతు ఆశీస్సులకు నిండుగా ఉండాలని కోరుతా ఉన్నాం. హౌసింగ్ బోర్డు కాలనీలోని నివాసం ఉన్నటువంటి జవాజీ లింగగౌడ్ గారి మన్మరాలు సతీష్ గౌడ్ మౌనిక వాళ్ళ కూతురు యాదగిరిగుట్టలో జరిగినటువంటి ప్రోగ్రాంలో అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చి అవార్డు పొందడం జరిగింది. ఈ సందర్భంగా గౌడ సంఘంలో సన్మానం చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చి మంచి ఉన్నత స్థాయిలో నిలవాలని గౌడ సంఘం తరఫున కోరుకుంటూ సన్మానం చేయడం జరిగింది. ధన్యవాదాలు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జు ముత్యాల సునీల్ కుమార్ హెచ్చరించారు. మెండోర మండల కేంద్రంలో 2 పడక గదుల సముదాయాన్ని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మంగళవారం పరిశీలించారు. 2017 మే నెలలో నిర్మాణం ప్రారంభించి ఆ తర్వాత 5 సంవత్సరాలు మంత్రిగా కొనసాగిన ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి కూడా కనీసం డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించలేకపోయారని, 2 పడక గదుల సముదాయానికి కనీసం రోడ్లు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని విమర్శించారు. ప్రశాంత్ రెడ్డి ఇంకా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించే పని తప్ప ఆయనకు మరే పని గుర్తుకు రావడం లేదని విమర్శించారు. దుమ్మెత్తిపోయడానికి అనే విధంగా గతంలో ఏ విధంగా ప్రవర్తించిండో ఇప్పుడు అదే ఆయన స్థానిక ఎమ్మెల్యే అనే విషయాలు మర్చిపోయి ప్రజలకు సౌకర్యం కల్పించాల్సింది పోయి ప్రజల సమస్యలు తీర్చాల్సింది పోయి కేవలం ప్రభుత్వం ఏ విధంగా బద్నాం చేయడం ప్రయత్నిస్తున్నాడని గతంలో ఆరోపించడం ఈరోజు కూడా ఆయనకు ఆరోపిస్తున్నాం. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. గత 3 సంవత్సరాల గెలిచి దాదాపు 2-3 మాసాలు తక్కువ 3 సంవత్సరాలు కాబోతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏ ప్రభుత్వ అధికారులను కానీ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి కానీ కలిసి స్థానిక సమస్యల మీద మాట్లాడినట్టు కనిపించలే. నిన్న మొన్నేదో దామోదర రాజనరసింహారెడ్డిని వెళ్ళి కలిసినట్టు కనిపించింది. ఇప్పటికైనా మీలో మార్పు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్లనే ప్రజల సమస్యలు తీర్చుదు కానీ
కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని బదనాం చేస్తే నువ్వు చేసే పనులను కూడా బయట పెడతానని నీకు హెచ్చరిస్తున్నాను. మొదట ఇక 2 పడకల గదుల సముదాయాన్ని ఎప్పుడు 24 మే 5 ఆగస్టు 5వ నెల 2017లో నువ్వు శంకుస్థాపన చేసినావు. తర్వాత 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. ఎందుకు కంప్లీట్ చేయలేవో బాల్కొండ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత మీ మీద ఉంది. 2017లో చేసి 18, 19, 20, 21, 22, 23 వరకు నువ్వు మంత్రి హోదాలు ఉన్నావు. మళ్ళా 23 నుంచి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు మంత్రి హోదాలు ఉండి, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలు ఉండి కూడా దీన్ని కంప్లీట్ అయిపోయాక ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. మళ్ళా బిల్లు చూస్తేనేమో కేవలం ఒక 55 లక్షలు మాత్రమే ఇంకా పెండింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ సముదాయాన్ని చూస్తే కూడా ఇవి నివాసం ఉండటానికి నివాసం ఉండే విధంగా లేవన్నట్టుగా మాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కిటికీలు ఉన్నాయి, అద్దాలు లేవు, బిల్డింగ్ అంతా శిథిలావస్థలు ఉన్నాయి, ఇటుకలు ఊసిపోతున్నాయి. ఇక్కడ రోడ్లు చూస్తే ఇంత అభిమానంగా ఉన్నాయి, మురికి కాలువలు లేవు, ఒక లైటింగ్ లేదు. మరీ అన్నిటికన్నా ఏంటంటే ఇక్కడ రావడానికి రోడ్డు కూడా పోయలేవు. మరి ఏ ముఖం పెట్టుకొని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నావు ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రశాంత్ రెడ్డి పైన ఉంది. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. సంతోషం, మినిస్టర్ నిన్న ఢిల్లీ కలిసిన వాటి మళ్ళా కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారిని కలవండి. మీ యొక్క బాల్కొండ సమస్యల మీద మీరు పోరాడండి, మీకు మా వంతుగా సహకరిస్తాం. నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఓడిపోయిన తర్వాత, మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రభుత్వం మాది ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అని ఎమ్మెల్యే ఎంఆర్ఓలని పిలిచి మాట్లాడదాం ఏం సమస్యలున్నాయంటే నువ్వు నీ కడుపు మండి ఆ రోజు కలెక్టర్కు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినట్టు మా దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి మేము తగ్గినాం. మాకేం అవసరం ఉంది, ప్రజలు ఏదైనా వస్తే మేము మాట్లాడతాం, కానీ మాకు సమీక్ష చేసేటువంటి అవకాశం లేదు. కనుక నువ్వేమో నీకు సమీక్ష చేసే అధికారం ఉన్నది, నువ్వు సమీక్షలు చేయక, పెద్దోళ్ళని కలవక, కలెక్టర్ ఆఫీసులో మీటింగ్లకు పోక, నీకు మళ్ళీ మంత్రిగా ఉంటే నేను పోతానే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడైనా మార్పు తెచ్చుకో. ప్రజలందరూ మీరు కూడా గమనించాలా. గెలిచిన ఆయన సమస్యలు తీర్చినటువంటి వ్యక్తి ఆయతను ఎమ్మెల్యే గారు. కానీ నేను ఎంఆర్ఓలను పిలుస్తేనే లిఖితపూర్వకంగా ఎంఆర్ఓల మీద కంప్లైంట్ చేసాడు. అప్పటి నుంచి కొద్దిగా తగ్గిన. నీకు ఎక్కడ కూడా ఈ 3 సంవత్సరాలలో అధికార పార్టీ ఉన్నప్పటికీ నీ ప్రోటోకాల్కి ఇబ్బంది రావద్దని నీకు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేం. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో, ప్రజల సమస్యలను పట్టించుకో, సమస్యల మీద పోరాడు. నీకు అవసరమైతే నీతో చేత కాకపోతే, ప్రభుత్వం మీది లేదనుకుంటే, ప్రభుత్వం మాది అనుకుంటే మమ్మల్ని కూడా వీలు. నేను కూడా ఎటువంటి భేషజాలు పోకుండా మీరు పిలిస్తే ఎక్కడికైనా ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో ఇక్కడ మూర్త మెండోరాల ఏరుగట్ల తొందరగా కంప్లీట్ చేయించి వాళ్లకు గృహప్రవేశం చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి ఆ బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, నీకు మా నుంచి ఏమైనా సహకారం అవసరమైతే చెప్పు, చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అంతేగాని అనవసరంగా నీ చేతగంతనాన్ని, నీ ఓపిక లేని తనాన్ని, నీ దొరతనాన్ని పక్కన పెట్టక ప్రభుత్వాన్ని బదనాం చేస్తా అని చూస్తే మాత్రం ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గంలో సిద్ధంగా లేదు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో, అందరి మంత్రుల దగ్గరికి కలువు. మరొకసారి చెప్తున్నాను, నీకు ఏ సహకారమైనా ఇయ్యేందుకు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ మరి నేను ముందుంటే తెలియజేస్తున్నాను. బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా ఆర్మూరు పట్టణంలోని పలు డిగ్రీ కళాశాల విద్యార్థులతో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. పలు డిగ్రీ కళాశాల విద్యార్థులతో సమావేశం నిర్వహించి మిస్డ్ కాల్ మరియు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేవీఎం పట్టణ అధ్యక్షుడు ఉదయగౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఫీజు బకాయి బీజేపీ లాడే ఉద్యమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు విడుదల చేయాలో లేకపోతే జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేవైఎం జిల్లా నాయకులు కలిగొడ ప్రశాంత్, ఆర్మూరు పట్టణ బీజేవైఎం ఉపాధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం
ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు విద్యార్థులు బీటెక్ అయిపోయిన కానీ, డిగ్రీ అయిపోయిన కానీ, మాస్టర్ అయిపోయిన కానీ వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం రాకపోతే 4,000 రూపాయలు ఎట్టి పరిస్థితిలో దీని మీద కొట్టాల్సిన పరిస్థితి ఉంది. మీ అందరికీ కూడా భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది కనుక ఎప్పుడు వచ్చినా మన యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్స్ సుమారు 10,000 కోట్లు ఇస్తానని చెప్పి ఎప్పుడో మొన్ననే 17,000 కోట్లు 10,000 కోట్లు రిలీజ్ చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వము ₹1 కూడా ఫీజు రీఎంబర్స్మెంట్స్ నిలబెట్టా. భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది. మీ ఫీజు రీఎంబర్స్మెంట్స్ వచ్చేంత వరకు మీకు కొట్లాడి మీ కంపల్సరీ. ఆగస్టు 10న జరిగే జైలు బరోను విజయవంతం చేయాలని సిఐటియు అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు పిలుపునిచ్చారు. అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత, అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు. సిఐటియు ఆగస్టు 10న జరిగే జైలు బరో కార్యక్రమాన్ని, ఆగస్టు 10న జరిగే జైలు బరో కార్యక్రమాన్ని సిఐటియు ఆగస్టు 10న జైలు బరో కార్యక్రమాన్ని సిఐటియు అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత, అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా. జయప్రదం చేయండి ఆగస్టు 10 జైలు బరో కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి ఆగస్టు 10 జైలు బరో కార్యక్రమాన్ని. ఈ నెల 10వ తేదీ నాడు ఏదైతే కార్మిక కర్షక ఐక్యతలో భాగంగా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందో వాటిని రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం, ఈరోజు కనీస వేతనాలని అమలు జరపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని, అట్లాగే ఈరోజు ఏదైతే విబిజి రామ్జీ చట్టాన్ని మార్చి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, విత్తన హామీని అమలు జరపాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 10వ తేదీన జరిగేటువంటి అన్ని రంగాల కార్మికుల సమ్మెలో భాగంగా అంగన్వాడీ ఉద్యోగులు ఈ జిల్లాలో 10వ తేదీ నాడు జైలు బరో కార్యక్రమం విజయవంతం చేయాలని ఈరోజు జరిగినటువంటి జిల్లా కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులంతా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీగా, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.